వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అబార్షన్ అనే టాపిక్ గురించి నోట్స్ ఇవ్వబోతున్నాను. ఎస్పెషల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్, కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, క్లినికల్ ఫీచర్స్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ అండ్ సమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గురించి కూడా నేను డిస్క్రైబ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఈ టాపిక్ మనకి ఓబీజీ సబ్జెక్ట్లో ఉంటుంది. ఫైనల్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ 7th సెమిస్టర్. అండ్ ఆల్సో మన ఛానల్లో అదర్ ఓబీజీ కండిషన్స్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. హై రిస్క్ కండిషన్స్ కానీ, నార్మల్ లేబర్ కానీ, సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. పాసిబుల్ మీకు నోట్స్ కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: అబార్షన్, the expulsion of a fetus from the uterus before it has reached the stage of viability in human beings, usually about the 20th week of gestation. సో యూజువల్గా హెల్దీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే డెలివరీ లేదా ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్ అనేది 38th వీక్ నుండి 40th వీక్ లోపు జరుగుతుంది అనమాట, హెల్దీ బేబీ జన్మించడానికి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అబార్షన్ ఏమవుతుందంటే 20 వీక్స్ పూర్తవకుండానే, అంటే 4 months పూర్తవకుండానే ఫీటస్ అనేది మదర్ యొక్క యుట్రస్ నుండి ఎక్స్పెల్ అవుట్ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద జనరల్ డెఫినేషన్. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ద ఎక్స్పల్షన్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఇట్స్ మదర్ ఆఫ్ ఎ ఫీటస్ ఆర్ ఎంబ్రియో వెయింగ్ లెస్ దాన్ 500 grams. సో ఏదైనా ఫీటస్ కానీ ఎంబ్రియో కానీ లెస్ దాన్ 500 grams ఉండి, నథింగ్ బట్ 500 grams కంటే తక్కువ ఉండి ఫీటస్ కానీ ఎంబ్రియో కానీ మదర్ యొక్క యూట్రస్ నుండి ఎక్స్పెల్ అవుట్ అయితే దాన్ని అబార్షన్ అని పిలుస్తారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసింది అనమాట. సో యాజ్ పర్ బోత్ డెఫినేషన్, అసలు అబార్షన్ డెఫినేషన్ లేదా మీనింగ్ ఏంటి అంటే బిఫోర్ 4th month లేదా బిఫోర్ 20th వీక్ వచ్చేసరికి ఫీటస్ కానీ ఎంబ్రియో కానీ లెస్ దాన్ 500 grams ఉండి మదర్ యొక్క యూట్రస్ నుండి ఎక్స్పెల్ అవుట్ అయితే, లేదంటే సెపరేట్ అయ్యి సో ఎక్స్పెల్ అవుట్ అయితే దాన్ని మనం అబార్షన్ అని పిలుస్తాం. అండ్ అబార్షన్ మే అక్కర్ స్పాంటేనియస్లీ, ఇన్ విచ్ కేస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ మిస్క్యారేజ్. సో అబార్షన్ కనుక స్పాంటేనియస్గా వితౌట్ ఎనీ ఇండక్షన్ జరిగితే కనుక దాన్ని మనం మిస్క్యారేజ్ అని పిలుస్తాము. పర్పస్ఫుల్గా అబార్ట్ చేయించుకుంటే దాన్ని మనం ఇండ్యూస్డ్ అబార్షన్ అని పిలుస్తాం. అండ్ ఎస్టిమేటెడ్ 16.6 million abortions occurred annually in India between 2015 and 2019, representing an abortion rate of 48 per 1,000 women of reproductive age. సో స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని చూస్తున్నట్లయితే యాన్యువల్లీ అంటే ఇయర్కి 16.6 million abortions ఇండియాలో అక్కర్ అయినాయి అనమాట 2015 నుండి 2019 మధ్యలో. అంటే 1000 women కనుక ప్రెగ్నెంట్ అయి ఉంటే వాళ్ళలో 48 members-కి అబార్షన్ అవుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా అబార్షన్ యొక్క మీనింగ్ అండ్ డెఫినేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్స్, అబార్షన్ని మనం క్లాసిఫై చేసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కొన్ని స్పాంటేనియస్గా అవుతాయి, కొన్ని ఇండ్యూస్డ్. స్పాంటేనియస్లో అగైన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి: థ్రెటన్డ్ అబార్షన్, ఇన్ఎవిటబుల్ అబార్షన్, కంప్లీట్ అబార్షన్, ఇన్కంప్లీట్ అబార్షన్, మిస్డ్ సెప్టిక్. ఇండ్యూస్డ్ లేదా ఆర్టిఫిషియల్ అబార్షన్స్లో లీగల్ ఆర్ జస్టిఫైయబుల్, ఇల్లీగల్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ అబార్షన్ అనమాట. సో ఫస్ట్ స్పాంటేనియస్ అబార్షన్ గురించి చూద్దాం. డెఫినేషన్: ఏ స్పాంటేనియస్ అబార్షన్, మోర్ కామన్లీ నోన్ యాజ్ మిస్క్యారేజ్, is the natural loss of pregnancy before 20 weeks of gestation, with most cases occurring in the first trimester. It often happens because the fetus doesn't develop correctly, frequently due to chromosomal abnormalities. సో స్పాంటేనియస్ అబార్షన్ అని ఎప్పుడు చెప్తామంటే ఫస్ట్ ట్రైమెస్టర్లోనే, నథింగ్ బట్ 20 weeks నిండకుండానే ఫీటస్ కనుక యూట్రస్ నుండి సెపరేట్ అయితే, మదర్ యొక్క యూట్రస్ నుండి సెపరేట్ అయితే మనం దాన్ని స్పాంటేనియస్ అబార్షన్ అని పిలుస్తాం అనమాట. సో యూజువల్గా ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుంది. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్నా, లేదంటే బాగా తక్కువ ఉన్నా, హిస్టరీ ఆఫ్ స్పాంటేనియస్ అబార్షన్, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో స్పాంటేనియస్ అబార్షన్ జరిగిన, మదర్ సిగరెట్ స్మోకింగ్ చేసిన, లేదంటే ప్యాసివ్ స్మోకర్గా ఉన్న, యూజ్ ఆఫ్ సర్టెన్ సబ్స్టెన్సెస్ లైక్ కొకైన్ కానీ ఆల్కహాల్ కానీ మదర్ యూజ్ చేస్తున్న, ఏ పూర్లీ కంట్రోల్డ్ క్రోనిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్, ఓవర్ థైరాయిడ్ డిసీజెస్ ఇవన్నీ ఉన్నా కూడా మదర్కి స్పాంటేనియస్గా అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సిమ్టమ్స్ చూద్దాం. సిమ్టమ్స్ ఆఫ్ స్పాంటేనియస్ అబార్షన్ ఇంక్లూడ్ క్రాంపీ పెల్విక్ పెయిన్, యూట్రైన్ బ్లీడింగ్ అండ్ ఈవెన్చువల్లీ ఎక్స్పల్షన్ ఆఫ్ టిష్యూ. సో ఈ అబార్షన్లో సిమ్టమ్స్ వచ్చేసి మనకి పెల్విక్ పెయిన్ ఉంటుంది, క్రాంపీ పెయిన్ లాగా, అండ్ యూట్రైన్ బ్లీడింగ్ ఉంటుంది త్రూ ద వెజైనా. టిష్యూ అనేది ఈవెన్చువల్గా ఎక్స్పెల్ అవుట్ అయిపోద్ది. డయాగ్నోసిస్: కన్ఫర్మ్ స్పాంటేనియస్ అబార్షన్ అండ్ డిటర్మైన్ ప్రెగ్నెన్సీ స్టేటస్ విత్ క్వాంటిటేటివ్ బీటా హెచ్సిజీ టెస్ట్ చేయడం వల్ల, అల్ట్రాసోనోగ్రఫీ చేయడం వల్ల పెల్విక్ని
పెల్విక్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల, లేదంటే డైలేటెడ్ సర్విక్స్ మీన్స్ దట్ అబార్షన్ ఇస్ ఇన్ఎవిటబుల్. సో సర్విక్స్ అనేది డైలేట్ అయిపోయి ఉండడం వల్ల. సో యూజువల్గా సర్వైకల్ డైలటేషన్ ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో అవుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ రావాలంటే 38th వీక్ నుండి 40th వీక్ లోపు జరగాలి అది. సో ఇక్కడ అబార్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్విక్స్ అనేది బిఫోర్ 20th వీక్ లోపు డైలేట్ అయి ఉండకూడదు. ఇన్ కేస్ డైలేట్ అవుతుంది అంటే మనం డయాగ్నోస్ చేసుకోవాలి అనమాట, స్పాంటేనియస్ అబార్షన్ జరుగుతుంది అని. మేనేజ్మెంట్కి వచ్చేసరికి కేర్ఫుల్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే సర్జికల్ లేదా మెడికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. యూట్రైన్ ఇవాక్యుయేషన్, జస్ట్ ఇన్ కేస్ టిష్యూస్ కనుక యూట్రస్లో ఉండిపోతే యూట్రైన్ ఇవాక్యుయేషన్ చేయాల్సి వస్తుంది బై యూజింగ్ మెడికేషన్ కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ. ఆఫెన్ యూట్రైన్ ఇవాక్యుయేషన్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ కంప్లీట్ అబార్షన్స్. ఒకవేళ కంప్లీట్ అబార్షన్ అయితే ఇవాక్యుయేషన్ అనేది అవసరం లేదు. ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పేరెంట్స్. సో ఆబ్వియస్లీ అబార్షన్ కాబట్టి, దట్ టు స్పాంటేనియస్ అబార్షన్ కాబట్టి పేరెంట్స్ కూడా ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ స్పాంటేనియస్ అబార్షన్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిఫోర్ 20th వీక్లో మిస్క్యారేజ్ కానీ న్యాచురల్ లాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ జరిగితే దాన్ని మనం స్పాంటేనియస్ అబార్షన్ అని పిలుస్తాము. దీంట్లో పెయిన్ఫుల్గానే ఉంటుంది, యూట్రైన్ బ్లీడింగ్ ఉంటుంది, పెల్విక్ పెయిన్ కూడా ఉంటుంది. స్పాంటేనియస్లో కూడా మనం 6 types ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 typesని బై యూజింగ్ పిక్చర్స్, ఇక్కడ మీకు పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి, డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎ థ్రెటన్డ్ అబార్షన్ అకర్స్ when a pregnant person experiences vaginal bleeding and or cramping before 20th week of gestation, but the cervix remains closed and the pregnancy is still viable. సో థ్రెటెండ్ అబార్షన్లో ఏంటి అంటే, సో ద నేమ్ సజెస్ట్ ఇట్ సెల్ఫ్, థ్రెడ్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది కానీ బేబీ లోపల వయబుల్గానే ఉంటుంది, అంటే బ్రతికే ఉంటుంది. బేబీ లోపల బ్రతికే ఉంటుంది, సర్విక్స్ క్లోజ్డ్గానే ఉంటుంది, బట్ బ్లీడింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట బిఫోర్ 20th వీక్ కంటే ముందు. దాన్ని మనం థ్రెటెండ్ అబార్షన్ పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఇన్ఎవిటబుల్ అబార్షన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్ అకరింగ్ బిఫోర్ 28 weeks of gestation characterized by dilated cervix and ongoing bleeding which indicates the pregnancy cannot be continued. థ్రెటెండ్ అబార్షన్లో ఏం జరుగుతుంది? సర్వైకల్ కెనాల్ అనేది క్లోజ్డ్గా ఉంది అండ్ ఆల్సో బేబీ అనేది వయబుల్గా ఉంది, బట్ బ్లీడింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ఎవిటబుల్ అబార్షన్కి వచ్చేసరికి ఆన్ గోయింగ్ బ్లీడింగ్ కనిపిస్తుంది, సర్విక్స్ అనేది డైలేట్ అయిపోతుంది. ఇక్కడ మనం గ్యాప్ చూడొచ్చు సర్వైకల్ కెనాల్కి, సర్విక్స్ అనేది డైలేట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయలేకపోవచ్చు. ఇవి 2 types, థ్రెటెండ్ అండ్ ఇన్ఎవిటబుల్ అబార్షన్. నెక్స్ట్ వన్, ఏ కంప్లీట్ వర్సెస్ ఇన్కంప్లీట్ అబార్షన్ గురించి చూద్దాం. ఏ కంప్లీట్ అబార్షన్ ఈజ్ వెన్ ఆల్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టిష్యూస్ ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది యూటరస్ లీడింగ్ టు ద సెసేషన్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ హెవీ బ్లీడింగ్ అండ్ క్రాంప్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ అబార్షన్ని ఈ పిక్చర్లో. కంప్లీట్ అబార్షన్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టిష్యూస్ లైక్ సో ప్లసెంటా కానీ మొత్తం యూటరస్లో ఉన్న ఫీటస్ని సపోర్ట్ చేసే టిష్యూస్ అన్నీ కూడా ఎక్స్పెల్ అవుట్ అయిపోతాయి అనమాట త్రూ ద సర్విక్స్ అండ్ వెజైనా. సో ఇక్కడ మనం యూటరస్లో కనీసం మనకి ఏ పార్ట్ కనిపించట్లేదు, ఎంటీగా ఉంది యూటరస్, కాబట్టి దీన్ని మనం కంప్లీట్ అబార్షన్ అని పిలుస్తాము. వెరాజ్ ఇన్ ఇన్కంప్లీట్ అబార్షన్ అకర్స్ వెన్ సమ్ బట్ నాట్ ఆల్ ఆఫ్ ద టిష్యూస్ రిమైన్ ఇన్ ద యూటరస్ రిజల్టింగ్ ఇన్ ఆన్ గోయింగ్ సిమ్టమ్స్ సచ్ యాజ్ హెవీ బ్లీడింగ్, సివియర్ క్రాంప్స్, ద నీడ్ ఫర్ ఫర్దర్ మెడికల్ ఇంటర్వెన్షన్ టు రిమూవ్ ద రెసిడ్యువల్ టిష్యూస్. సో కంప్లీట్ అబార్షన్కి వచ్చేసరికి ఆన్ గోయింగ్ బ్లీడింగ్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ ఉండదు, క్రాంప్స్ కూడా పెయిన్ కూడా ఉండదు కంప్లీట్ అబార్షన్, ఎందుకంటే టిష్యూస్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి. వెరాజ్ ఇన్ ఇన్కంప్లీట్ అబార్షన్కి వచ్చేసరికి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, సివియర్ క్రాంప్స్ ఉంటాయి, అలాగే రెసిడ్యువల్ టిష్యూస్. సో ఇక్కడ మనం చూడొచ్చు కొంత టిష్యూ అనేది యూటరస్లో ఉండిపోయింది. సో దీన్ని రిమూవ్ చేయడానికి మెడికల్ కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి కంప్లీట్ వర్సెస్ ఇన్కంప్లీట్ అబార్షన్కి డిఫరెన్స్. నెక్స్ట్, మిస్డ్ అబార్షన్. Missed abortion or missed miscarriage occurs when a pregnancy stops developing but the embryo or fetus remain in the uterus without any symptoms of a miscarriage. So missed abortionకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే యూజువల్గా యూటరస్లో ఉన్న బేబీ గ్రో అవుతూ ఉండాలి, బట్ మిస్డ్ అబార్షన్లో ఫీటస్ గ్రోత్ కానీ ఎంబ్రియో గ్రోత్ కానీ ఉండదు. అలా అని చెప్పేసి మిస్క్యారేజ్ అయ్యే సిమ్టమ్స్ అవి కనిపించదు, లైక్ సర్వైకల్ డైలటేషన్ కానీ ఆన్ గోయింగ్ బ్లీడింగ్ కానీ అండ్ పెయిన్ఫుల్ క్రాంప్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు, బట్ ఎంబ్రియో గ్రోత్ మాత్రం ఉండదు. దీన్ని మనం మిస్డ్ అబార్షన్ పిలుస్తాము. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్విక్స్ అనేది నార్మల్గానే ఉంది, బేబీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వాస్టింగ్లా చూపించారు, అంటే బేబీ గ్రోత్ లేదని మనకి పిక్చర్లో చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్, సెప్టిక్ అబార్షన్ గురించి చూద్దాం. ఏ సెప్టిక్ అబార్షన్ ఈజ్ అ సివియర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది యూటరస్ అండ్ ఇట్స్ కంటెంట్స్ that occur during or after an abortion, either spontaneous miscarriage or induced. It can lead to serious, potentially life-threatening complications like sepsis and septic shock, etc.
సో ఇక్కడ మనం చూసినట్లయితే బేబీ లోపల ఉండిపోయింది, ఫీటస్ లోపల ఉండిపోయింది. సో ఈ ఫీటస్ వల్ల కానీ లేదంటే ఫీటస్ చుట్టూ ఉన్న అదర్ యూట్రైన్ టిష్యూస్ వల్ల కానీ సెప్టిక్ అబార్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నథింగ్ బట్ సివియర్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిపీట్స్ రిమైనింగ్స్ అనమాట. దీనివల్ల సెప్సిస్ లైక్ ఇన్ఫెక్షన్ రావడం కానీ సెప్టిక్ షాక్లోకి మదర్ వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. సో ఇది మిస్డ్ అబార్షన్ అండ్ సెప్టిక్ అబార్షన్కి డిఫరెన్స్. మిస్డ్ అబార్షన్లో బేబీ గ్రోత్ ఉండదు, బట్ అలా అని మిస్క్యారేజ్ లాంటి సిమ్టమ్స్ ఏం కనిపించవు. ఇక్కడ మిస్క్యారేజ్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి, దాంతో పాటుగా సెప్సిస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మనం స్పాంటేనియస్ అబార్షన్ గురించి చూసాము. సో స్పాంటేనియస్ అబార్షన్ అంటే బిఫోర్ 20th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ 4 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫీటస్ అనేది మదర్ యొక్క యూట్రైన్ లైనింగ్ నుండి ఎక్స్పెల్ అవుట్ అయిపోతుంది విత్ ఆల్ ద మిస్క్యారేజ్ సిమ్టమ్స్ లైక్ పెల్విక్ పెయిన్ కానీ హెవీ యూట్రైన్ బ్లీడింగ్ కానీ ఎక్స్పల్షన్ ఆఫ్ టిష్యూ కానీ. సో ఇవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. ఇది స్పాంటేనియస్ అబార్షన్. ఇప్పుడు మనం ఇండ్యూస్డ్ అబార్షన్ గురించి చూద్దాం, విచ్ ఇస్ నాట్ స్పాంటేనియస్. An induced abortion is the deliberate medical or surgical termination of a pregnancy, differing from a spontaneous abortion by being an intentional act. So induced abortion అనేది intentional act అనమాట. సో డెలిబరేట్గా అంటే కావాలని అబార్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీని త్రూ మెడికల్ ఆర్ సర్జికల్ టర్మినేషన్, దీన్ని మనం ఇండ్యూస్డ్ అబార్షన్ అని పిలుస్తాము. ఇట్ కెన్ బి పర్ఫార్మ్డ్ యూజింగ్ మెడికేషన్స్ ఆఫెన్ ఏ కాంబినేషన్ ఆఫ్ మిఫెప్రిస్టోన్ అండ్ మిసోప్రోస్టోల్ for medical abortion or through a surgical processes like vacuum aspiration or dilatation and evacuation. సో ఈ ఇండ్యూస్డ్ అబార్షన్ అనేది మెడికేషన్స్ యూస్ చేసి చేయవచ్చు అండ్ ఆల్సో సర్జికల్ ఇంటర్వెన్షన్ యూస్ చేసి కూడా చేస్తారనమాట. ఇది ఓన్లీ అండర్ మెడికల్ ప్రొఫెషనల్స్ మాత్రమే జరుగుతుంది. బేస్డ్ ఆన్ క్లయింట్స్ కండిషన్ లైక్ మదర్స్ కండిషన్ బేస్ చేసుకొని లేదంటే ఫీటస్ కండిషన్ బేస్ చేసుకొని లేదంటే డిఫరెంట్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఇండ్యూస్డ్ అబార్షన్ అనేది ప్రిఫర్ చేస్తారు. This method depends on the stages of the pregnancy and can be done at a clinic, hospital or at home with medication through risks and benefits vary by procedure. సో ఈ ఇండ్యూస్డ్ అబార్షన్ అనేది కూడా డిఫరెంట్ స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో వీక్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇండ్యూస్డ్ అబార్షన్. సో దీంట్లో కూడా అగైన్ 2 types అని చెప్పుకున్నాం, లీగల్ వర్సెస్ ఇల్లీగల్ చూస్తున్నాం ఇప్పుడు. లీగల్ ఇండ్యూస్డ్ అబార్షన్ ఈస్ ద ఇంటెన్షనల్ మెడికల్ ఆర్ సర్జికల్ టర్మినేషన్ ఆఫ్ ఎ ప్రెగ్నెన్సీ బై లైసెన్స్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ పారామీటర్స్ permitted by law in a particular jurisdiction. This distinguishes it from a miscarriage or spontaneous abortion, which is the unintentional end of a pregnancy. So intentional గా అబార్ట్ చేయించుకుంటారని చెప్పాను కదా, దట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని. లీగల్ ఇండ్యూస్డ్ అబార్షన్ అంటే ఏంటంటే లైసెన్స్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, సో లైసెన్స్డ్ హాస్పిటల్లో లేదంటే లైసెన్స్డ్ క్లినిక్లో అబార్ట్ చేస్తే కనుక దీన్ని మనం లీగల్ ఇండ్యూస్డ్ అబార్షన్ అని పిలుస్తాం. వెరాజ్ ఇన్ ఇల్లీగల్ అబార్షన్ ఇస్ ద అన్లాఫుల్లీ పర్ఫార్మ్డ్ టర్మినేషన్ ఆఫ్ ఎ ప్రెగ్నెన్సీ either because the abortion is prohibited by law or because it does not meet the strict legal and medical conditions required to be considered a safe and legal procedure. సో ఇక్కడ ఇల్లీగల్ అబార్షన్ అంటే ఏంటి అంటే అన్లాఫుల్లీ. సో మనం చెప్పుకున్నాం లీగల్ అబార్షన్లో త్రూ లైసెన్స్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఓన్లీ స్పెసిఫిక్ పారామీటర్స్ని ఇస్తూ సో లైసెన్స్డ్ హాస్పిటల్ లేదా క్లినిక్లో చేస్తారని చెప్పేసి ఇక్కడ అలాంటివి ఏం జరగవు అనమాట, అన్లాఫుల్గా చేస్తారనమాట. అండ్ ఆల్సో మదర్ ప్రామిసింగ్గా ఉన్నా కూడా డెలివరీకి, సో ప్రామిసింగ్ డెలివరీ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా సో ఇక్కడ ఇల్లీగల్ అబార్షన్ అనేది జరిగితే కనుక అబార్షన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం ఇల్లీగల్ అబార్షన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్ అండ్ డిఫరెంట్ కాజెస్ కూడా మనం చెప్పుకున్నాం, క్లినికల్ ఫీచర్స్ చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ కూడా చూసాం. సో దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ అబార్షన్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ నోట్స్ హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. సో అలాగే మన ఛానల్లో ఉన్న అదర్ ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి, లైక్ కమ్యూనిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఓబీజీ కానీ, సో మెడిసర్చ్ కానీ ఆర్ అడల్ట్ హెల్త్ కానీ, సో వాటి నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, అవి కూడా వాచ్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.